సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండల కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా చెత్తాచెదారం పిచ్చి మొక్కల తొలగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో గ్రామ సర్పంచ్ గొల్లపల్లి పద్మ ఆంజనేయులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ పాఠశాలలో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. అక్కడ ఉన్న సామాగ్రిని పరిశీలించగా బియ్యం మొత్తం పురుగులు పట్టి తొట్టెలు కట్టినట్లు గుర్తించారు. ఈ బియ్యాన్ని విద్యార్థులు తింటే వారికి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఆ వెంటనే ఆ బియ్యాన్ని రిటర్న్ తీసుకుని నాణ్యమైన బియ్యాన్ని పాఠశాలకు అందించాలని సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కొమరవెల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి కర్ణాకర్, సిబ్బంది, ఉప సర్పంచ్ శ్రీనివాస్, వార్డు సభ్యులు, ఆశా వర్కర్లు, మహిళా సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అందరూ సంధించి చెత్త చెదారం పిచ్చి మొక్కలు తీసేయడం జరిగింది. ఈ స్కూలు సందర్శిస్తే వచ్చేవారికి ప్రైమరీ స్కూల్, ఈ స్కూల్లో మొత్తం చుట్టుపట్టి పురుగులు, బియ్యం ఎలాంటి పని చేయకుంటున్నాయి. ఆ స్కూలుకి వచ్చి అందరూ పరిశీలి చూస్తే ఈ బియ్యం వల్ల పిల్లలకు ఇబ్బంది అవుతాయని అధికారులకు వెంటనే విన్నవించడం జరిగింది. వెంటనే చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. గవర్నమెంట్ స్కూల్లో పిచ్చి మొక్కలు తొలగించడం జరిగింది మరియు చెత్త చెదారం తీసివేయడం జరిగింది.